ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా, ఇంగు వేసి చేసిన పులిహోరండి. తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదరగొట్టేశాను. మీరు తినండి. ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమాను, తల వెయ్యి వక్కలవుద్ది. శభాష్ సోమరాజు కూతురా. నీ తిండి తినమని చెప్పు. ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను. నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి. మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ల నుంచి ఉన్న నా గొప్పదాన్ని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి చిటికేసి ఎగిరెగిరి పడుతున్నావు? ముందే నాన్ వెజ్ పెడతావానికి. ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా పెట్టి షుగర్ తెప్పిద్దామా ఆయనకి? ఏంటమ్మా ఏంటంటే పెద్ద చేసిందిలే పులిహార. చికెన్ ఒకటి చేసింది, ఎండిపోయిన గట్టి చేసావుగా. ఆగలడు పిల్లలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా? వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ క్యావ్ క్యావ్ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు మండేలా. ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా, తప్పండి బాబు. పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే, మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. రాజుగారు చెప్పారు కాబట్టి కాసోండి. అండి ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి ఆయన? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసావు. అంత ఉత్తి నాతితే రాస్కెల్. ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొనవే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరాడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని నువ్వు కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. నా ఫోటో అండి. మనిషి మంచోడండి, గుణమే గుడిసెడదండి.
వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరుడు అండి. ఇద్దరు పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి, అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేంటి చేస్తానే శేషరత్నమా, శేషరత్నమా, మాయలో పడిపోయి మనసులో మాట బయటకు చెప్పించాను. శేషరత్నమా, శేషరత్నమా, ఆ తిక్కులు నా పేక పిసికెత్తే నాకు దిక్కేవిడే. శేషరత్నమా, శేషరత్నమా, ఓ నేను చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటాను, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్నమా, శేషరత్నమా, నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్నమా, శేషరత్నమా. ఎందుకు ఏడుస్తున్నావు? ఆడెవడే బ్రాడ్లీ ఏంటండి, నా మనసులో ఉన్న మాట మొత్తం బయటకు కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఓ ఎక్కడున్నాడు? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ పేరు? ఇందు. ఏ ఊరు? టెంకాడ. మా అక్క భానుమతి, మా బావ రామకృష్ణరాజు. అక్క బావ నన్ను ఎంతో గారాబంగా పెంచారు. మా అక్క నాకు సంబంధం చూసింది. నువ్వెన్నైనా చెప్పు, నా కాబోయే భర్త నాకు నచ్చాలి. కొన్నాళ్ళు అతనితో కలిసి తిరిగి మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవాడని తెలిస్తే గాని నేను పెళ్లి చేసుకోను. ఇందు, మన కుటుంబం పరువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? అలాగా దానిలాగా బజార్న పడి నీ ఇష్టం వచ్చిన వాడిని వెతుక్కుంటావా? కాదు, సిటీకెళ్ళి పరువుగా ఉద్యోగం చేసుకుంటాను. నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అబ్బో, చాలా దూరం వచ్చిందే. నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సంబంధమే జరుగుతుంది. నేను ఒప్పుకోను. అంటే నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇదా నువ్వు చేసే నిర్వాకం? చాలా కష్టపడి పెంచావు, థ్యాంక్స్. కావాలంటే నా వాటాలో ఎంత కావాలో తీసుకో. నా పెంపకానికే వెలకడతావే నువ్వు. చూసారా ఇది ఎలా మాట్లాడుతుందో? అంత మీరిచ్చిన చనువు వల్లే. వాటా కోసం పెంచానా దీన్ని? వాటా కోసం పెంచానా నిన్ను? నువ్వు కొట్టు చంపు, నా నిర్ణయం మాత్రం మారదు. ఇందు, ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా? అక్కనే ఎదిరించేంత పెద్దాని అయిపోయావా? ఈ ఇంట్లో ఏం జరగాలో నిర్ణయించాల్సింది నేను. బావా, నోరు మూసుకుని లోపలికెళ్ళు. భాను, తన మనసు తెలుసుకోకుండా ఈ సంబంధం చూసి తప్పు చేశాం భాను. ఏంటండి మీరు కూడా? అవును భాను, తను చదువుకుంది, తెలివైంది. తన జీవితానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తందే. అంటే దాన్ని ఒంటరిగా సిటీకి పంపించి చెడిపోమంటారా? 100 మంది మంచివాళ్ళైనా చెడేవాళ్ళని చెడకుండా ఆపలేరు. ఒక మంచివాడిని లోకమంతా కలిసినా చెడగొట్టలేదు. ఇందు మన పిల్ల, తన మీద నాకు నమ్మకం ఉంది. అయినా దాన్ని వదిలేసి నేను ఉండలేనండి. మనము హైదరాబాద్ వెళ్ళిపోదామా? అక్క బావ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారనే అపోహతో ఇంట్లోంచి పారిపోయాను. ఇందు, బావ నా కోసం వెతకటం ఆపలేదు. ఇంట్లోంచి వచ్చేసి నేను వెంకటేశ్వర్లతో ప్రేమలో పడ్డాను. అతను 2 పెళ్లిళ్లు చేసుకుంటానని నాతో చెప్పాక దిక్కుతోచని స్థితిలో పడ్డాను. ఎప్పుడు ఏ ఇబ్బందిలో పడతాను అని నీడలా నా వెంటే ఉన్నాడు మా బావ. బావా, ఊరుకోరా. ఇప్పుడేమైందని? మిమ్మల్ని కాదని వచ్చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ఇక జీవితంలో అక్కకి నా మొహం చూపించలేను బావా. ఊరుకోరా, ఏడవకు. వెంకటేశ్వర్లతో నీ పెళ్లి జరుగుతుంది. మీ కాపురం చూసి మీ అక్క చాలా గర్వపడుతుంది. ఎలా బావా? మా బావ నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పాడు. నా భర్తకి బుద్ధి చెప్పడానికి మా బావ నేను కలిసి ఈ నాటకం ఆడుతున్నాం. సత్య వాళ్ళన్నయ్య కూడా మా మనుషులే. ఝాన్సీ కోరిక మీద మండేలా పని కూడా పట్టదలుచుకున్నాం. అయితే నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది వెంకటేశ్వరుని మాత్రమేనమాట? అవును.
రామకృష్ణరాజు గారు మా అక్క భర్త. ఊర్ని యా! 1,00,000 రూపాయలు నాదే. అరే టెంకాడా, ఈ దెబ్బతో నీ పని ఫినిష్.